హనుమాన్ జయంతి విశిష్టత పురాణ రహస్యాలు. శాస్త్ర పురాణాల ఆధారంగా శివపురాణం, పరశర సంహిత, బ్రహ్మాండ పురాణం, వాల్మీకి రామాయణం, కిష్కింధ కాండం ఆధారంగా అందరికీ శ్రీను ఎంఎస్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ తరపున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతిలో ధైర్యానికి, భక్తికి, శక్తికి మారుపేరు హనుమంతుడు. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు మనం జరుపుకునే హనుమాన్ జయంతి అసలు విశిష్టత ఏమిటి? శాస్త్రాల ప్రకారం ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడు, ఎలా పూజించాలి, ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. హనుమాన్ జయంతి అంటే ఏమిటి? హనుమంతుడు శివుని అంశతో, వాయుదేవుని అనుగ్రహంతో అంజనాదేవికి జన్మించిన రోజు ఇది. పురాణాల ఆధారంగా శివపురాణం ప్రకారం హనుమంతుడు శివుని 11వ రుద్రావతారం. పరశర సంహిత ప్రకారం లోక కళ్యాణం కోసం, శ్రీరామ కార్యసిద్ధి కోసం వాయుపుత్రుడు ఉద్భవించాడు. ఈ రోజున హనుమంతుడిని స్మరిస్తే జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని, మానసిక ధైర్యం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఎలా జరుపుకోవాలి? శాస్త్రోక్తంగా హనుమాన్ జయంతి నాడు ఈ పనులు చేయడం శ్రేయస్కరం. అభ్యంగన స్నానం. సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించాలి. సింధూర పూజ. హనుమంతునికి సింధూరం అంటే అత్యంత ప్రీతి. వాల్మీకి రామాయణం ప్రకారం రాముడిపై భక్తితో హనుమాన్ ఒళ్ళంతా సింధూరం పూసుకున్నారు. అందుకే స్వామికి సింధూర లేపనం చేయడం విశేషం. పారాయణం. హనుమాన్ చాలీసా, సుందరకాండ లేదా ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. నైవేద్యం. వడపప్పు, పానకం, అరటి పండ్లు లేదా అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. మొదటి పుణ్యక్షేత్రం ఏది? హనుమంతుని జన్మస్థలం గురించి భిన్న కథలు ఉన్నప్పటికీ బ్రహ్మాండ పురాణం మరియు రామాయణంలోని కిష్కింధ కాండ ప్రకారం కర్ణాటకలోని హంపి సమీపంలో ఉన్న అంజనాద్రి పర్వతం హనుమంతుని జన్మస్థలంగా, మొదటి పుణ్యక్షేత్రంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇక్కడే అంజనాదేవి తపస్సు చేసిందని, మాతంగ మహర్షి ఆశ్రమం కూడా ఇక్కడే ఉందని భక్తులు విశ్వసిస్తారు. ముఖ్యమైన ముగింపు మాటలు. అచంచలమైన రామభక్తికి నిదర్శనం హనుమ. ఈ జయంతి రోజున ఆ స్వామి ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, ఈ దైవభక్తి సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై బజరంగబలి.